Uttishta Creations YouTube channel welcomes you to today's program. మనం ఇప్పుడు చెప్పుకోబోయేది ఏంటంటే చుట్టాలు చుట్టరికాలు. చుట్టరికము వేరు. చుట్టం యొక్క భావం ఏదైతే ఉంటుందో అది చుట్టరికం. చుట్టాలు ఉంటారు. చుట్టాలు ఎట్లా ఉంటారు? రక్త సంబంధం మూలంగా, వివాహ బంధం మూలంగా అనేక చుట్టాలు ఏర్పడతారు. కానీ చుట్టరికము ఉందా? చుట్టరికాలు లేవు. చుట్టరికాలు లేకుండా చుట్టాలు వచ్చి ఇండ్ల మీద పడి ఏదో చెప్తారు. త్రిపురాసురులు ఊళ్ళకు ఊళ్ళే వచ్చి మీద పడేవాళ్ళు త్రిపురాసురులు. ఎందుకంటే వాళ్ళకు రెక్కలు ఉండేవి, వాళ్ళు ఎగురుకుంటారు. అది త్రిపురాసురులు కాదు, ఊళ్ళకు వీళ్ళే వచ్చి మీద పడేది బంధువులు. వచ్చి చుట్టాలు వస్తున్నారు, జాగ్రత్త, బంధువులు వస్తున్నారు బాబోయ్. ఇటువంటి కథలు, కామెడీలు ఎన్నో వచ్చాయి. ఎందుకంటే బంధువులు వచ్చినప్పుడు పూర్వకాలంలో అంటే సంపద సమృద్ధిగా ఉండేది. సంపద అంటే ధన సంపద కాదు, ఆహార సంపద. ఎక్కడైనా ఆహారం లేకుండా ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఏ తరగతి సంబంధించిన వాళ్ళు కూడా ఆహారం లేకుండా ఎవరు ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు తిని 10 మందికి పెట్టేవాళ్ళు. ఈ ఊళ్ళో ఆహారం లేదు అనే పరిస్థితి ఎక్కడా లేదు. ఊళ్ళ నుంచి ఊళ్ళకు ఆహార సముపార్జన కోసం వెళ్ళిన వాళ్ళు కూడా లేరు. అట్లాంటప్పుడు చుట్టాలు వస్తే ఆనందమే. తలా ఒక పని చేసుకుంటారు. తలా ఒక పని చేసుకొని కబుర్లు చెప్పుకొని వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ విశేషాలు వీళ్ళకి చెప్పి, వీళ్ళ కుటుంబాల విషయాలు వాళ్ళు కనుక్కొని అందరినీ పరామర్శించి, మీ అమ్మాయి ఏం చదువుతుంది, మీ అబ్బాయి ఏం చదువుతున్నాడు, మీ అబ్బాయిలు పెళ్ళిళ్ళెప్పుడు, మీ అమ్మాయిలు పెళ్ళిళ్ళెప్పుడు, ఇవన్నీ ఆలోచించి కుటుంబంలో ఒక విధమైనటువంటి గొప్ప కౌటుంబిక వాతావరణాన్ని ఏర్పరిచేవాళ్ళు. ఇప్పుడేం చేస్తున్నారు? చుట్టాలు వస్తారు పెళ్ళికి. ఇదివరకు 5 రోజుల పెళ్లి చేసేవాళ్ళు. పెళ్లి చేస్తే రోజుకు ఒక కార్యక్రమం. ఇవాళ ఇచ్చేద్దాం, రేపు ఇచ్చేద్దాం, అందరూ తలా ఒక చేసి, ఊరందరూ కూడా తలా ఒక చేసి ఆ కార్యక్రమం నడిపించేవాళ్ళు. 5 రోజులు పెళ్ళి. ఈసారి ఏం చేస్తున్నారు? గంట పెళ్ళి, నిమిషం పెళ్ళి, సెకండ్ పెళ్ళి. ఇట్లా వచ్చి అక్షింతలు వేసి పారిపోదాం. ఎందుకంటే కానుకలు ఇవ్వాల్సి వస్తుందేమో, మళ్ళీ ఎందుకు వచ్చింది తిప్పలు పారిపోదాం. మళ్ళీ వాళ్ళలో మంచి చెడలు తెలుసుకోవాల్సి వస్తుందేమో, ఎందుకు వచ్చిన పారిపోదాం. మనకెందుకు 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 అన్నట్లుగా ఉన్నారు. ఈ త్రిపురాసురులు ఊళ్ళకు ఊళ్ళ వచ్చి మీద పడ్డారనంటే త్రిపురాసురులు కాదు, వాళ్ళ కుటుంబాలే రాక్షసుల్లాగా వచ్చి మీద పడి వీళ్ళని మొత్తము ఉన్నదంతా చవరేసుకొని చివరకు వీళ్ళకు వచ్చి చేతికిచ్చి వెళ్ళిపోతున్నారు. ఇట్లా చేసేది చుట్టరికాలు కాదు. వీళ్ళని ఎంత తీసుకుంటారో వాళ్ళ నుంచి కూడా అంత వీళ్ళకి రిటర్న్ ఉండాలి. ఎందుకంటే సామాన్య కుటుంబాలు ఎవరు ఎక్కువగా భరించే శక్తి లేదు. చుట్టాలు వస్తున్నారు బాబాయ్, కవిగారు వస్తున్నాడు బాబాయ్, కవిగారు వస్తున్నాడు, వాడు కవితలు వినిపించి మనం జాబ్ కొడతాడు, పారిపోదాం అన్నట్టుగా చుట్టాలు వస్తున్నారు బాబాయ్, ఇంటికి తాళం వేసుకుని ఎట్లా వెళ్ళిపోదాం అనొకటి. ఇంకొకటి, చుట్టాలు వస్తున్నారు, పని చేస్తాను, నేను నిన్ను కొట్టినట్లు నటిస్తా, నువ్వు ఏడ్చినట్లు నటించు అని భార్య భర్త ఒప్పందానికి వచ్చి వాళ్ళు రావడం చూసి భర్త కొట్టినట్లు నటిస్తుంటాడు, భార్య ఏడ్చినట్టు. అమ్మో వీళ్ళల్లో వీళ్ళకి గొడవలు ఉన్నాయి, మనం ఎక్కడ వస్తాను రా బాబు అని చుట్టాలు వెళ్ళిపోతారు. తర్వాత చుట్టాలని ఏటి ఒడ్డు దాకా కానీ, లేకపోతే ఇప్పుడు రైల్వే స్టేషన్ దాకా వెళ్ళి రైలు ఎక్కించి వస్తున్నారు. ఎందుకంటే రైలు ఎక్కిన వాడు మళ్ళీ తిరిగి రాడు, తిరిగి వచ్చి తలపెట్టి నేను తయారు అని అన్నాడని. చుట్టాలనేవాళ్ళు వాళ్ళకు జరుగుబాటు ఉన్నా అభిమానంతో పలకరించడానికి రావాలి. కానీ వాళ్ళల్లో ఉండే సమస్యలు కనుక్కొని వీళ్ళ సమస్యలు వాళ్ళకి చెప్పి బంధుత్వాలు పెనవేసుకుని ఒకరికి తెలియని విషయాలు ఒకరికి చెప్పి కౌటుంబిక వాతావరణాన్ని పెంచుకొని కుటుంబాలను నిలబెట్టుకోవడానికి రావాలి తప్ప మా ఇంట్లో జరుగుబాటు లేదు, మీ ఇంటికి వచ్చి కూర్చుంటా ఎన్నాళ్ళని తింటుంటాం అని అంటే ఎన్నాళ్ళు భరిస్తారు? సామాన్య కుటుంబీకులు భరించలేరు కదా. కాబట్టి చుట్టాలను తరిమేయాలి అన్నటువంటి ఆలోచన వాళ్ళలో కలుగుతుంది. అట్లాంటి చుట్టాలతో మనకు చుట్టాలని అంటే చుట్టుకునేవాళ్ళు, మనతో బంధాన్ని పెనవేసుకునేవాళ్ళు, మన చుట్టూ ఉండి మనకు కావాల్సినటువంటి మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు. అట్లా ఉండాలి. కానీ ఏదో రక్త సంబంధం ఉందనో, వైవాహిక బంధం ఉందనో చుట్టాలుగా ఉండడం కాదు. నిజంగా అంత చుట్టరికం మీద ప్రేమ ఉంటే వరకట్నాలు ఏంటి? కట్నాలు ఇంత తక్కువ అయితే మీ అమ్మాయిని మేము తీసుకెళ్ళాం, మీ అమ్మాయిని మీ ఇంట్లోనే ఉంచండి. మరి చుట్టరికే ఉంది అక్కడ, వివాహ బంధం ఏర్పడితే ఉంది. వాళ్ళమ్మాయి వాళ్ళ ఇంట్లోనే ఉన్నప్పుడు, వీళ్ళ అబ్బాయి వీళ్ళ ఇంట్లోనే ఉన్నప్పుడు ఎందుకు వివాహం వెళ్ళదు? తాళిపట్టు కోసం కాదు కదా. ఆ మనసును పెనవేసుకోవడం అనేది ఇప్పుడు లేకుండా పోయింది. ఎందుకు మనసులో పెనవేసుకోగా అని పాటలు పాడారు పూర్వకాలంలో. ఇప్పుడు మనసులు లేవు, పెనవేసుకోవడాలు లేవు. ఎక్కడికి కట్ 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 అయిపోయింది. ఎవరికో ఏమైందనంటే ప్రపంచమంతా ఒక కుటుంబం అయింది, వసుదైక కుటుంబం. కుటుంబం మాత్రం ప్రపంచానికి దూరం అయిపోయింది. కుటుంబాలు ప్రపంచానికి దూరం అయిపోయినాయి, ప్రపంచంలో లేకుండా పోయినాయి కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాలు అనేవి. దాని మూలంగా అనేక అనర్థాలు వస్తున్నాయి. సలహా చెప్పే పెద్ద తలకాయలు లేరు, సన్మార్గంలో నడిపించే అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతయ్యలు లేరు, పిల్లలకు ఆహ్లాదం లేదు, కుటుంబ వాతావరణం లేదు. తల్లకు చోట ఉద్యోగానికి, తండ్రికి చోట ఉద్యోగానికి పోవడం,
పిల్లలు ఇంటికి వచ్చేసరికి ఆదరించే వాళ్ళు లేక ఎంత డబ్బు సంపాదిస్తేనే ఇంటికి వచ్చేసరికి తల్లిదండ్రులు ఇద్దరు కనపడకపోతే పిల్లల పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఆ పసి మనస్సులకి ఆప్యాయత, ఆనందం, ఆరోగ్యం కావాలని చెప్పి ఎందుకు ఉండదు? వాళ్ళకి ఏం చేస్తున్నారంటే డబ్బులు ఇంత మహాలు కొట్టాము, వాడికి ఒక సెల్ ఫోన్ కొనిచ్చాము, వాడికి అయితే చదివిస్తున్నాం. ఆ చదువులు ఎట్లా ఉంటున్నాయి? డొనేషన్లు కట్టి కార్పొరేట్ స్కూల్స్లో చేర్పిస్తారు. వాడికి ఏ పక్కన బి ఉంటుందా తెలియదు, కానీ 10th క్లాస్ పాస్ అయిపోతాడు. అది ఎట్లా 99.99% మార్కులు. వాళ్ళకి పర్సంటేజ్ మార్కులు కావాలి. ఎందుకంటే పాస్ చేసి వీళ్ళని గెంటితే కదా నెక్స్ట్ బ్యాచ్ వచ్చేది. ఈ నీళ్ళని తోస్తే కదా కొత్త నీళ్ళు వచ్చేది. నెక్స్ట్ వాళ్ళు వచ్చి డొనేషన్లు కట్టి, ఈ రకంగా డొనేషన్లు కట్టి స్కూల్లో పనికిమాల విధవాళ్ళని తయారు చేసి, మెళ్ళ ఒక టై కట్టి నిరుద్యోగిని తయారు చేసి పెట్టడం, సెల్ ఫోన్ చేతికి ఇచ్చి మా పిల్లలకు కావాల్సిన సమస్తం అమలు చేసేవాళ్ళం. ఇంటి దగ్గర తల్లిదండ్రులు లేకుండా ఉండడం, పిల్లలు ఏం చేస్తున్నారు గమనించకపోవడం, పిల్లలకి అనుక్షణం వాళ్ళకి ఒక రక్షణ ఉండాలి. పసిపిల్లలు వాళ్ళకి ఏం తెలుసండి? ఎవరు రమ్మంటే వాళ్ళు వెనకపోతూ ఉంటారు. మనం చూడండి 3 ఏళ్ల పిల్లవాడు ఎవరో పిలిస్తే వాళ్ళ వెంట వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడో ఎవరెక్కడికి తీసుకెళ్ళారు, చివరికి అక్కడెక్కడో పొలాల్లో శవమైతే వెళ్ళాడు.